హాయ్ అరియానా గారు. హాయ్. మిమ్మల్ని కొన్ని చిట్ చాట్ క్వశ్చన్స్ అడుగుతాము, వాటికి మీరు ఆన్సర్ చేయాలి. ఓకే, లెట్స్ గో. అరియానా అన్నది మీ రియల్ నేమ్ ఆర్ రియల్ నేమ్? రియల్ నేమ్. మీ రియల్ నేమ్ ఏంటి? అబ్బా బాబోయ్, నాకు నచ్చదు ఆ పేరు. అర్చన. కాలేజ్ డేస్ లో మీ క్రష్ ఎవరు? ఏం సందేహం లేదు. అబ్బా ఆ సాంగ్లో ఒక చిన్న ఎక్స్ప్రెషన్, అబ్బా స్కూటర్ పైన ఇలా సైడ్కి చూస్తాడు, ఆ మినిట్లో నాకు అసలు అబ్బాయి ఎంత నచ్చేసాడు. ప్రజెంట్ అంటే ట్రెండ్ మారుతున్నట్టు మారుతూనే ఉంటారు క్రష్లు, ఇప్పుడు అంత ఆ జోన్లో లేను. మీ క్రైమ్ పార్ట్నర్ ఎవరు? నా పార్ట్నర్ ఇన్ క్రైమ్ నాకు టైంని బట్టి చాలామంది ఉంటారు. నాకు కొద్దిగా ఫ్రెండ్స్ లిమిటెడే ఉన్నా అందరు క్రైమ్ చేసే వాళ్ళే ఉంటారు. సో దిస్ టైమ్ ఐ వుడ్ లైక్ టు సే అమర్దీప్ చౌదరి అండ్ రోల్ రైడా. సోహెల్, అమర్దీప్ ఈ ఇద్దరి మూవీస్ లో ఒక స్పెషల్ సాంగ్ చేయాలి అంటే ఎవరి మూవీలో ముందు చేస్తారు? అమర్దీప్ సాంగ్లో. అమర్తో ఏంటంటే వాడు నాకు చాలా ఇయర్స్గా ఫ్రెండ్ కాబట్టి నేను ఎలా చేయగలుగుతానో, నా మైండ్ సెట్ ఏంటి, లేకపోతే నేను బాగా చేయకపోయినా నన్ను కూర్చోబెట్టి నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తేనే నన్ను చేపించేలా చేస్తాడు. ఈ డ్యాన్స్ ఇలా చేయి అలా చేయని. సోహెల్ అంటే కోప్పడతాడేమో సరిగ్గా చేయకపోతే అని నాకు భయం. మీ మీద వచ్చిన ట్రోల్స్ ని చూసినప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? నేను మోస్ట్లీ పట్టించుకోను. ఎందుకు అని అంటే పట్టించుకుంటే నేను బాధపడతాను కాబట్టి. నాకు బాధపడడం అసలు ఇష్టం ఉండదు, అందుకే నేను ఇగ్నోర్ చేస్తాను. అరియానా గారికి ఫేమ్ ఆర్జీవి గారి వల్లనే వచ్చింది అని అంటారు, దానికి మీరేమంటారు? అంటే ఇనిషియల్గా అయితే అందరూ ఎవరి అమ్మాయి అని చెప్పి చూడడానికైతే యూజ్ అయింది ఆర్జీవి గారి ఇంటర్వ్యూ. బట్ కంప్లీట్గా నేను ఏంటి, నా ఐడెంటిటీ ఏంటి అనేది యూజ్ అయింది బిగ్ బాస్ షో. మీకు కొన్ని పిక్స్ చూపిస్తాము, వాటి గురించి మీ మాటల్లో. ఓకే. ఇది వచ్చేసి అమర్ సాంగ్, కుక్కు కుమారి చీరలేడగొన్నవే. ఈ సాంగ్ ప్రమోషన్ అప్పుడు రీల్ చేయడానికి రమ్మంటే నేను వెళ్ళి రీల్ చేసిన తర్వాత ఏదైనా ఇంకా కొత్తగా చేయాలి, ఇంట్రెస్టింగ్గా చేయాలి, అసలు ఈ రీల్ ఎలాగైనా వైరల్ అవ్వాలి, లేకపోతే వ్యూస్ రావాలి అని చెప్పి అమర్ రా నేను ఎత్తుకుంటా అని చెప్పి ఎత్తుకున్న తర్వాత ఒక 2 days నాకు బ్యాక్ పెయిన్ వచ్చింది. అమ్రిన్ క్లినిక్ ఫస్ట్ యానివర్సరీకి వెళ్ళి దిగిన ఫోటో అది. చాలా రోజుల తర్వాత ముగ్గురం కలిసాము. చాలా రోజుల తర్వాత కలిసి ఎట్లుంటుంది, అబ్బా మన వాళ్ళు కలిసిన ఫోటో దిగాలన్నట్టు ఉంటుంది కదా, అలా దిగిన ఫోటో. ఇది కూడా నేను, అమ్రీన్, ముమైత్, రోల్, అఖిల్ మేమంతా ఒక గ్యాంగ్ అన్నమాట. అది పర్టికులర్గా రెగ్యులర్గా కలిసే గ్యాంగ్ కూడా కాదు, కానీ ఏదో ఎమోషనల్ అటాచ్మెంట్ ఉంది, అదేంటో కూడా తెలియదు. కానీ అప్పుడప్పుడు కలుస్తాం, మేము ఫ్రెండ్స్, రియల్ పర్సన్స్ మేము అని ఫీల్ అవుతూ ఉంటాము. సో ఆ బాండ్ బాగుంటుంది. సో అమరిన్ క్లినిక్లో దిగిన ఫోటో అది. ఇది రీసెంట్గా నేను సిట్ శ్రీరామ్ గారిని ఇంటర్వ్యూ చేయడం జరిగింది. ఆయనది కాన్సర్ట్ ఒకటి జరగబోతుంటే హైదరాబాద్లో, సో అక్కడ దిగిన ఫోటో ఆ కాన్సర్ట్ తర్వాత. అరియానా గారిని మూవీస్ లో ఎప్పుడు చూడొచ్చు? రీసెంట్గా ఆ ఒకటి అడక్కు దాంట్లో ఒక క్యారెక్టర్ ప్లే చేశాను, మార్చిలో రిలీజ్ అయింది. ఇంకా అలా క్యారెక్టర్స్ ప్లే చేసిన మూవీస్ ఉన్నాయి, కానీ ఎప్పుడు రిలీజ్ అవుతాయని వెయిట్ చేస్తున్నాం. నాకు మూవీస్లో కనిపించాలని ఉంది యాక్చువల్లీ. మీకు 2 ఆప్షన్స్ ఇస్తాము, మీరు ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి, వెజ్ నాన్ వెజ్. అప్పట్లో నాన్ వెజ్, బట్ ఇప్పుడు సడన్గా ఎందుకో నా మైండ్స్ వెజ్ వైపు మలుతుంది. సో ఎక్కువ శాతం వెజ్, అప్పుడప్పుడు నాన్ వెజ్. గ్రీనరీ, మౌంటైన్స్? డిపెండ్స్ ఆన్ మై మూడ్, బట్ ఎక్కువ గ్రీనరీ కావాలి. అప్పుడప్పుడు నేను ట్రెక్కింగ్కి వెళ్తా, చాలా ప్లేసెస్ తిరిగాను, అప్పుడప్పుడు నేను మౌంటైన్స్ కూడా కావాలి. బట్ బ్యాక్ టు మళ్ళీ గ్రీనరీ. మీకు తెలుసా, గ్రీనరీ కోసం నేను ఒక ఊర్లో, నా ఊరే కాదు ఆ ఊరు, నా ఫస్ట్ ఇల్లు నేను కట్టింది ఒక పల్లెటూరులో, మళ్ళీ కమర్షియల్గా కూడా కాదు. నాకు పల్లెటూరులో నేను ఎప్పుడూ పెరగలేదు. సో నాకు పల్లెటూరులో ఒక ఇల్లు ఉండాలని చెప్పి బిగ్ బాస్ తర్వాత నాకు సంబంధం లేని ఊర్లో నాకంటూ ఒక ఇల్లు కట్టుకున్నాను నేను. ఆ ఇల్లు కలర్ కూడా గ్రీన్ కలర్లోనే ఉంటుంది, చుట్టూ పొలాలు ఉంటాయి. నేను అప్పుడప్పుడు వీకెండ్స్ వెళ్ళి అక్కడ స్పెండ్ చేస్తాను అండ్ హ్యాపీగా కుకింగ్ చేసుకుంటా, అక్కడ పొలంలోకి వెళ్తా, వాకింగ్ చేస్తా. గ్రీనరీ అంటే అంత ఇష్టం నాకు. అంటే ఫస్ట్ ఇల్లు నేను ఒక ల్యాండ్ మీద కట్టాలన్న కోరికతో అలా కట్టుకున్నాను, అంత పిచ్చి నాకు. బీచ్, డిజర్ట్? అమ్మో, ఇక్కడ వెళ్తే ట్యాన్ అయిపోతాం, అవసరమా మనకి? బీచ్ కూడా ట్యాన్ అవుతాం, బట్ సమ్ టైమ్స్ రొమాంటిక్గా అట్లా స్పెండ్ చేయడానికి, థాట్స్ అలా క్రియేటివ్గా రావడానికి నాకు బీచెస్ ఓకే. ఓటీటీ, సిల్వర్ స్క్రీన్? సిల్వర్ స్క్రీన్ ఎనీ టైమ్. కార్, బైక్? కంఫర్ట్ కోసం కారేనండి. టాలీవుడ్, బాలీవుడ్? బాలీవుడ్ ఎప్పుడు ఇంట్రెస్టింగే, బట్ ప్రజెంట్ ఇంకా మనం టాలీవుడ్ ఎంట్రీ ప్లాన్ చేస్తున్నాం కాబట్టి ప్లీజ్ దేవుడా ఏదో ఒకటి ఇటైనా లైఫ్లో మంచి జరిగేలా చూడు స్వామి.
సన్ రైజ్ సన్సెట్స్. సో నాకు సన్ రైజ్ అంటే ఇష్టము, ఎప్పుడు అనుకుంటాను తెల్లవారులు ఇవ్వాలని. నేను ట్రెక్కింగ్కి అట్లాంటివి వెళ్ళినప్పుడు తప్ప కష్టమేలే, సన్సెట్స్ సెట్ అవుతాయి మన బద్ధకానికి. మూవీస్, షోస్, వెబ్ సిరీస్ వీటిలో మీరు దేనికి ప్రాధాన్యత ఇస్తారు? నాకు ప్రజెంట్ అయితే రైట్ నౌ నాకు మూడ్ మారుతూ ఉంటుంది. ఎవ్రీ 3 yearsకి 2 yearsకి నా ఒపీనియన్ మారుతూ ఉంటుంది. సో ప్రజెంట్ నా అయితే నాకు వెబ్ సిరీస్ మీద బాగా ఇంట్రెస్ట్ ఉందబ్బా. ఇప్పుడు ఇది ఇష్టం అంటే ఇది ఇష్టం లేదని కాదు కదా, ఇప్పుడు ఈ కన్ను నచ్చుతుంది అంటే ఈ కన్ను నచ్చదని కాదు కదా, ఇది అవసరమే ఇది అవసరమే. ఏంటండి మీరు. అరియానా గారు, మీకు ఒక టంగ్ ట్విస్టర్ ఇస్తాము, 4 times చెప్పాలి. అమ్మో, మామూలుగానే నాకు నోరు తిరగదు అయ్యా. గాడిలోన కందిపప్పు గాది కింద పందికొక్కు, గాడిలోన కందిపప్పు గాది కింద పందికొక్కు, గాడిలోన కందిపప్పు గాది కింద కందిపప్పు.